ఉంది గవర్నమెంట్ మారింది ఇప్పుడు బాగానే ఉంది. ఏ విధంగా అండి? ఏ విధంగా ఉంది, అన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, మందు బాబులకు మందు ఇస్తున్నాడు, అన్ని చేస్తానంటున్నాడు, చేస్తున్నాడు, ఇసుక ఇస్తున్నాడు, తాపి వాళ్ళు పనికి పోతున్నారు, తాటర్ల వాళ్ళు తిప్పుతున్నారు, అన్ని చేస్తున్నాడు ఆయన. ఇంకా అది అందువల్ల ప్రభుత్వం అయితే బాగుంది. బాగుంది. ఓకే. మరి నిత్యావసర సరుకుల ధరలు కానీ కరెంటు బిల్లు కానీ వాటి సంగతి ఏంటంటే అవన్నీ తగ్గిస్తానన్నాడు, చేస్తాడు నమ్మకం ఉంది. పేదలకి న్యాయం చేస్తాడు నమ్మకం ఉంది. మరి గతంలో జగన్ గారు కూడా పరిపాలించారు అప్పుడు అలా ఉంది బాబోయించే కదా, సరిగా లేదనే కదా అందరు కలిసి చంద్రబాబు నాయుడు కోటేసింది. అది మరి అంటే అందరికి పథకాలు ఇచ్చాను అని చెప్పేసి ఏం ఆ పథకాలు ఇచ్చారో ఇవ్వలేదో, ఆయన ఏం చేశాడో, ఆయన కోటేయకుండా చంద్రబాబు నాయుడుకి వేసారు, అది గెలిపించారు. మరి ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చెందని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది, రాజధాని నమ్మకం, అన్నిటిలో నమ్మకం ఉంది. ఆయన మీద చాలా విధానంగా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే లోకేష్ గారు. మరి వస్తున్నారా? చూసుకుంటున్నా ఎప్పుడైనా వస్తాడు, కిరణ్ చంద్ ఉన్నాడు, వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఆవేశాలు ఇస్తున్నాడు. మాకు ఏదన్నా మనిషి ఏదన్నా ప్రమాదం జరిగి చచ్చిపోయినా అన్ని ఆయన ఇచ్చాడంటే, ఆ చందు గారు చెప్పాడంటే ఆ ఎమ్మెల్యే గారికి చెబుతున్నాడు, పథకాలు అందిస్తున్నాడు. ఏదన్నా చచ్చిపోయిన వాళ్ళకి ఏదో 10,000 అట్లా ఇస్తున్నాడు. కలుస్తానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా పేద ప్రజలకు కానీ ఆ చందు గారు ఉన్నాడు, ఇక్కడ నిజారుగా ఆయనలో కలుస్తున్నాము, కలవంగానే ఆయనతో మాట్లాడుతున్నాడు, మాట్లాడి ఇట్లా అని చేసి పెడుతున్నాడు, చేస్తున్నాడు. నీకు అది మొత్తానికి ఈ 4 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన మీకు ఎలా బాగానే ఉంది.